హలో ఎవ్రీవన్. చాలా మంది తెలుగు నర్సెస్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న నర్సెస్‌కి గల్ఫ్ కంట్రీస్‌కి వెళ్ళాలంటుంది. ఆ గల్ఫ్ కంట్రీస్‌లో కూడా మెయిన్‌గా దుబాయ్‌కి వెళ్ళాలి అనేసని ఉంటుంది. కాకపోతే దుబాయ్‌కి ఎలా వెళ్ళాలి? వెళ్ళాలంటే ఏం క్రైటీరియా ఉండాలి? వెళ్ళిన తర్వాత అక్కడున్న అడ్వాంటేజెస్ ఏంటి? అనే ప్రాసెస్ గురించి చాలా మందికి తెలీదు. సో, ఎవరైతే దుబాయ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో అండ్ ఇంకేదైనా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్ నర్స్‌గా ఉండి ఈ వీడియో చూస్తున్నారో మీరు గూడా ఖచ్చితంగా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు ఒక కంప్లీట్ అవేర్‌నెస్ అనేదొస్తుంది. ఒక నాలెడ్జ్ అనేదొస్తుంది. అబ్రాడ్ కంట్రీస్‌కి ఎలా వెళ్ళాలి? ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా వర్క్ అవుతుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పే స్కేల్స్ ఉంటాయి. అండ్ కంప్లీట్‌లీ డిఫరెంట్ బెనిఫిట్స్ అనేదుంటాయి. సో, ఈరోజు మనం కంప్లీట్‌గా దుబాయ్ గురించయితే తెలుసుకుందాం. మైసెల్ఫ్ శ్రీనివాస్ శర్మ ఫ్రమ్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ. వెల్కమ్ టు లక్ష్మీ నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో, బిఫోర్ దుబాయ్‌లో నర్స్‌గా వెళ్ళే ముందు దుబాయ్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుంటే, దుబాయ్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వరల్డ్ క్లాస్ అండ్ ఫాస్ట్‌లీ డెవలపింగ్ కంట్రీ అనేది ఉంటుంది. అండ్ దుబాయ్ సిటీ కూడా. సో, యూఏఈ ఏదైతే ఉందో ఈ యూఏఈలో ఉన్న 7 ఎమిరేట్స్‌లో దుబాయ్ చాలా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ సిటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్‌గా కూడా ఉంది. సో, ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ మెడికల్ ప్రాక్టీసెస్ జరుగుతా ఉంటాయి. మోడర్న్ టెక్నాలజీ ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటుంది. అండ్ అలాగే చాలా హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఎస్పెషల్లీ నర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా అంటే మనకి యాక్చువల్‌గా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేదుంటాయి. సో, ఈ బెనిఫిట్స్ అన్నీ గూడా మనం డిస్కస్ చేస్తాం. సో, యాజ్ యూజువల్ దుబాయ్‌లో మనకి వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, సేఫ్టీ, సెక్యూరిటీ, ఎక్సలెంట్ క్వాలిటీ, ఆపర్చునిటీస్. ఓకే. సో, కల్చరల్లీ డైవర్సిటీ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్. సో, అండ్ కల్చరల్లీ డైవర్సిటీ అంటే దుబాయ్ అనే ఒక సిటీలో ఆల్మోస్ట్ 200 కంట్రీస్ నుంచి చాలా వరకు జనాలైతే ఉంటారు. చాలా మంది పాపులేషన్ అనేది ఉంటారు. సో, ఇక్కడ మీకు వాస్ట్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఓకే. సో, మనం గనక చూస్తే చాలా మంది అదర్ స్టేట్ నర్సెస్ వీళ్ళు ఎక్కువగా దుబాయ్‌ని ప్రిఫర్ చేస్తా అంటారు. ఓకే. సో, దుబాయ్‌ని ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తా అంటారు అనేసని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, దుబాయ్‌లో వర్క్ చేయడం వల్ల మీకు ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్‌పోజర్ అనేది వస్తుంది. అండ్ అలానే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది 3 టైమ్స్ మోర్‌గా ఉంటుంది. సో, మీరు ఇండియాలో గనక పోల్చుకుంటే ఇండియాకి అండ్ దుబాయ్‌కి మనకి ప్రొఫెషనల్ గ్రోత్ ఏదైతే నర్స్‌గా మీరు చేస్తున్నారో ఇండియాలో బీఎస్సీ నర్సింగ్ చదివి మీరు హార్డ్‌లీ 15,000 టు 30,000 రూపీస్ ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. ఓకే. సో, అండ్ అదే దుబాయ్ గన వెళ్తే 1.5 లాక్ నుంచి 3.5 లాక్స్ వరకు ఇంకా ఎక్కువే కూడా ఎర్న్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్. సో, దాన్ని మనము ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటాం. సో, ఇండియాలో మీకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ పాటు ఎంతైతే టైం తీసుకుంటుందో ఒక క్యాడర్‌కెళ్ళడానికి, ఒక సాలరీకెళ్ళడానికి, దుబాయ్‌లో మీకు మోస్ట్‌లీ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఈ టైంలోనే మీకు అంత పే స్కేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మోడర్న్ హాస్పిటల్స్ ఉంటాయి. మనకిక్కడ టాక్స్ ఫ్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దుబాయ్‌లో మనకి సాలరీలో ఏదైతే సాలరీ ఉంటుందో అది టాక్స్ ఫ్రీ. ఎక్కడైతే టాక్స్ ఫ్రీ ఉంటుందో అక్కడ మనము సేవింగ్స్ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది యూరోపియన్ కంట్రీస్ వెళ్దామనేసని చూస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఫ్రీ కోచింగ్ అనేసని, ఫ్రీ మీకు మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని గాని ఎవ్రీథింగ్ ఉంటుంది. కాకపోతే అక్కడ మీరు ఒక్కసారి కంపారిజన్ చేసుకోండి. మీ సాలరీలో 39-45% టాక్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీకు 3,00,000 రూపీస్ సాలరీ గాన వస్తే ఈ 3,00,000లో ఆల్మోస్ట్ ఆల్ 1.3 లాక్ రూపీస్ మీరు డైరెక్ట్ టాక్స్ గానే పే చేయాలి. దీని తర్వాత కూడా మీకు చాలా టాక్సెస్ అనేది ఉంటాయి. సో, ఎవరైతే యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్‌కి వెళ్ళాలి అనేసని చూస్తున్నారో ఒకసారి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా చూసి మీ సాలరీస్ అనేది కంపేర్ చేసుకోండి విత్ టాక్స్ అండ్ సేవింగ్స్. ఓకే. నెక్స్ట్ దుబాయ్ హెల్త్ అథారిటీ గురించి మాట్లాడదాం. దుబాయ్ హెల్త్ అథారిటీలో మీరు దుబాయ్‌లో వర్క్ చేయాలంటే మీరు డీహెచ్ఏ కింద రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి. సో, లైక్ మన తెలుగు నర్సెస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి, ఏపీ అండ్ తెలంగాణ నుంచి మనకి నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆర్ఎన్
ఆర్ఎం అనేది ఉంటుంది. సో ఈ ఆర్ఎన్ఆర్ఎం ఏపీ అండ్ తెలంగాణకు మాత్రమే. ఈ ఆర్ఎన్ఆర్ఎం దుబాయ్కి మార్చుకోవాలంటే దుబాయ్ హెల్త్ అథారిటీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఈ దుబాయ్ హెల్త్ అథారిటీలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవడము, ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం అనే స్టెప్స్ అనేది ఉంటాయి. వాటిని కూడా వన్ బై వన్ చూద్దాం. సో దుబాయ్ కెరియర్ ఆపర్చునిటీస్, వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ టెక్నాలజీ, బెస్ట్ శాలరీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక్క నిమిషము చూడండి జాగ్రత్తగా. మీ శాలరీ స్టార్టింగ్ 1.15 lakh. శాలరీ స్టార్టింగ్ 1.15 అంటే 1,15,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. ఇది స్టార్టింగ్, ఇది యావరేజ్, ఓకే, నాట్ ఫిక్స్డ్. నా ఫ్రెండ్స్ లోనే చాలా మందికి 1,61,000 శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,41,000 శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,19,000 శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీకు ఎక్కడ జాబ్ వస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అండ్ మీరు ఎలాంటి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లో వర్క్ చేస్తున్నారు, అండ్ ఆ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లో కూడా మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ శాలరీ 1.15 lakh నుంచి 1.6 lakhs అంటే 1,15,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు ఉంటుంది. జస్ట్ కంపారిజన్, మీరు ఒక ఫ్రెషర్ నర్స్ అయింది ఇండియాలో మీరు వర్క్ చేస్తే మీ శాలరీ 15,000 రూపాయలు మాత్రమే పర్ మంత్. ఓకే, సో మీరు ఇక్కడ 10 months వర్క్ చేస్తే మీకు 1.5 lakhs వస్తుంది. సో ఇండియాలో ఏం చెప్తున్నాం, 10 months వర్క్ చేస్తే మీకు వచ్చే శాలరీ 1.5 lakh. అదే మీరు దుబాయ్కి వెళ్తే మీరు హార్డ్లీ 1 month లోనే ఎర్న్ చేయొచ్చు. సో అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి నర్సింగ్ అనేది లిమిటెడ్ కాదండి. చాలా మంది నర్సెస్ ఏం చేస్తున్నారు, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం నర్సింగ్ చదివి అదే ఊర్లో ఉండిపోవడము, ఓకే, అదే జిల్లాలో ఉండిపోవడము, ఓకే, సో ఆర్ ఇంకేదైనా మంచి హాస్పిటల్ వస్తే అక్కడే ఉండి లైఫ్ అంతా 10 years గా, 12 years గా, 15 years గా, 5 years గా ఉండి అక్కడే సరిపోతుంది. మీరు ఏదైతే ఒక బావి అనుకుంటున్నారో ఆ బావి నుంచి బయటకు వస్తే మీకంటూ కెరియర్ అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఫ్యామిలీస్ బాగుపడాలంటే మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి. మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలంటే బయటకు వెళ్ళి కష్టపడితే తప్ప ఇండియాలో ఉండి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రైవేట్ నర్స్ గానే ఉండి డెవలప్ అవ్వాలంటే మాత్రం అసాధ్యం. ఎవరికైతే పాసిబిలిటీ లేదో, కొందరికి, అందరికీ కుదరాలని కాదు, కొందరికి కుదరవు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే బయట దేశాలకి వెళ్ళి బయట దేశాలకి వెళ్ళే పొటెన్షియల్ ఎవరికైతే ఉంటుందో, బయట దేశాలకు వెళ్ళే ఆపర్చునిటీ ఎవరికైతే ఉంటుందో, ఫ్యామిలీ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, దయచేసి చెప్తున్నాను, బిఎస్సి నర్సింగ్ చదివి మాత్రము లిమిటెడ్ అయిపోకండి. ఓకే, సో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 15,000 to 20,000 కి మాత్రం లిమిటెడ్ అయిపోయి మీ లైఫ్ ని కొనసాగించకండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఒక 5 years తర్వాత, 10 years తర్వాత చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతారు. నెక్స్ట్, కమింగ్ టు ఎలిజిబిలిటీ, డిహెచ్ఏ ఎలిజిబిలిటీ. దుబాయ్లో మనం నర్స్గా ప్రాక్టీస్ చేయాలంటే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేసి చూస్తాం. సో ఫస్ట్ మీ దగ్గర బిఎస్సి నర్సింగ్ డిగ్రీ ఉండాలి, లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మై డియర్ నర్సెస్, ఒకప్పుడు అంటే లాస్ట్ 1.5 year బ్యాక్ వరకు కూడా మీరు డిహెచ్ఏ ఎగ్జామ్ రాయాలంటేనే బిఎస్సి నర్సింగ్ అయినా జిఎన్ఎం నర్సింగ్ అయినా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ, దేనికి, ఎగ్జామ్ రాయడానికి మాత్రమే. బట్ ఇప్పుడు ఏదైతే దుబాయ్లో మనకి హై డిమాండ్ ఆఫ్ నర్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, ఈ డిమాండ్ వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బిఎస్సి నర్సెస్, ఫ్రెషర్ నర్సెస్ కూడా మీ దగ్గర రిజిస్టర్డ్ నర్స్ అనే సర్టిఫికేట్, ఆర్ఎన్ఆర్ఎం అండ్ ఆల్సో ఒరిజినల్ డిగ్రీ గానా ఉండి, పాస్పోర్ట్ గానా ఉంటే మీరు ఆబ్వియస్ గా అప్లై చేయొచ్చు డిహెచ్ఏకి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిహెచ్ఏకి మీరు సపోజ్ ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యిన్నారు బిఎస్సి నర్స్ గా, మీ దగ్గర ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మీరు డిహెచ్ఏ ఎగ్జామ్ రాయొచ్చు అంటే ఆబ్వియస్ గా 100% రాయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, జాబ్ వస్తుందా లేదా అని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనము డిహెచ్ఏ రాసి వెళ్ళినా కూడా మన ఆపోజిట్ స్టేట్ లో ఉన్న నర్సెస్ బిఎస్సి నర్సింగ్ కానీ జిఎన్ఎం నర్సింగ్ కానీ చేసిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఒక రెప్యుటేటెడ్ మంచి బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్లో వర్క్ చేసి మళ్ళీ రాస్తున్నారు. సో ఆబ్వియస్ గా ఒక జాబ్ కి ఫ్రెషర్ గా ఉన్న మీరు డిహెచ్ఏ రాసి అప్లై చేసి ఉంటారు. అదే బిఎస్సి నర్సింగ్ చదివి 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని డిహెచ్ఏ రాసిన వాళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఆబ్వియస్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ పిక్కింగ్ ఛాన్సెస్ అనేది
హయ్యర్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ప్రెసెంట్ లేదు. కాకపోతే జాబ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అప్స్కాండ్ అవుతున్నారు. అప్స్కాండ్ అనేది అవ్వకుండా మినిమం 2 ఇయర్స్ ఒకే హాస్పిటల్‌లో ఉండండి. ఎందుకంటే మీ కమిట్మెంట్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు మీకు జాబ్ ఇచ్చేటప్పుడు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అప్స్కాండింగ్ అనే ఆప్షనే పెట్టుకోకూడదు. కష్టాలుంటాయి. సో ఔట్ ఆఫ్ ద సిలబస్ చెప్పాలంటే ఐ నో చాలా పెయిన్‌ఫుల్. ఫ్రెషర్ నర్స్‌గా ఒక హాస్పిటల్‌కి వెళ్లి చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. సో ఎందుకంటే మనం ఇన్ని రోజులు నర్సింగ్‌లో ఉన్నప్పుడు ఒకటి చూసింటాము. అండ్ ఆల్సో బయటికెళ్ళి ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చేసేటప్పుడు మనం ఇంకోటి చూస్తాం. సో ఆబ్వియస్‌గా ఆ కష్టాలు నాకు తెలుసు. కానీ మీరు పడే ప్రతి కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో అప్‌స్కాండ్ అవ్వాలి అనే ఆలోచన ఎవరికైనా ఉంటే మాత్రం ఈ రోజే ఈ వీడియో చూసినప్పటి నుంచినే ఆ ఆలోచన పక్కన పెట్టేసేయండి. కష్టాలు ఎదుర్కొందాం. ఏమి ఇబ్బంది లేదు. ఓకే. సో వాలిడ్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. సెకండ్, పాస్‌పోర్ట్ మ్యాండేటరీ మా. సో ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్‌లో ఉన్నారో మీరు బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్‌లో ఉన్నప్పుడే పాస్‌పోర్ట్ అనేది అప్లై చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్. ఏపీ అయితే ఏపీ నుంచి, తెలంగాణ అయితే తెలంగాణ నుంచి గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది 6 మంత్స్ లోపు వ్యాలిడిటీ కాదు. వ్యాలిడిటీ అవ్వకుండా ఉండాలి. అంటే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే డిహెచ్ఏ ఖచ్చితంగా గుడ్ స్టాండింగ్ అనేది అడుగుతారు. సో నెక్స్ట్, రిక్వైర్డ్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ యాజ్ పర్ డిహెచ్ఏ రిక్వైర్మెంట్. సో ప్రెసెంట్ డిహెచ్ఏ రాయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బట్ జాబ్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే డిహెచ్ఏ రాసింటారో వాళ్ళకే జాబ్ ఇస్తారు. ఓకే. సో నేను ఫ్రెషర్ గా ఉన్నాను, నాకు ఇవ్వండి అంటే మిమ్మల్ని మించిన వాళ్ళు అదర్ స్టేట్ నర్సెస్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ అదర్ స్టేట్ నర్సెస్ అంటే మీకే తెలుసు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేట్, బిఎల్ఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. మీరు గాన జాబ్ చేసి నర్స్ అయ్యి మీకు గాన ఆపర్చునిటీ వచ్చింది బిఎల్ఎస్ ఏసీఎల్ఎస్ సర్టిఫికేట్ ఒక 12,000 అని, 10,000 అని, 15,000 అని, అలా డిఫరెంట్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. మా ఏహెచ్ఏ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో ఆర్ ఈక్వలెంట్, దానికి ఈక్వలెంట్ అయిన అసోసియేషన్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా బిఎల్ఎస్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. బిఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ మ్యాండేటరీ. కొందరు వద్దు, జాబ్ ఇచ్చేటప్పుడు వద్దు అంటారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కన్నా ఎంటైర్ టోటల్ ప్రాసెస్ అనేది అన్నాం, మనకంటూ ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో డిహెచ్ఏకి వెళ్ళాలంటే కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేసి అంటే, ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ ఫ్రీగా చేసుకోవచ్చు. మనం DHA.self-assessment అంటే మనకు ఒక పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. మీ పేరు, బిఎస్సి నర్సింగ్ ఎక్కడ చేశారు, మీ కాలేజ్ పేరేంటి, ఏ కంట్రీ నుంచి చేశారు, మీకు ఒక వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఉంటే ఆ డేట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, బిఎల్ఎస్ ఏసీఎల్ఎస్ ఉన్నాయా లేదా అనేసి అని చెప్పి ఈ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి అని అడుగుతుంది. ఎలిజిబుల్ అడిగితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ప్రాసెస్ డేటా ఫ్లో అండ్ ఎగ్జామ్ బుకింగ్. డేటా ఫ్లో అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాం. ఇది జస్ట్ నథింగ్ బట్ వెరిఫికేషన్ మా. మీరు చదివిన బిఎస్సి నర్సింగ్ ఒరిజినల్ కాదా, మీకున్న రిజిస్టర్డ్ నర్సింగ్ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా, అండ్ మీరు పెట్టిన హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఒరిజినలా కాదా అనేసి డేటా ఫ్లో చేస్తుంది. తర్వాత డిహెచ్ఏ ప్రోమెట్రిక్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ లో మనకి రిజల్ట్ 2 ఉంటాయి. ఒకటి పాస్, ఇంకోటి ఫెయిల్. ఫెయిల్ అయితే మళ్ళీ రీఅటెంప్ట్, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ రీఅటెంప్ట్. గుర్తుపెట్టుకోండి, 3 రీఅటెంప్ట్స్ అనేది ఉంటాయి. ఓకే. సో ఒకవేళ పాస్ అయ్యారనుకోండి, పాస్ అయితే ఎలిజిబిలిటీ అప్రూవల్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కష్టమైన ప్రొసీజర్ ఏంటి అంటే, సెల్ఫ్ అసెస్మెంట్ అయిపోతుంది, డేటా ఫ్లో అయిపోతుంది, ఎగ్జామ్ బుకింగ్ చేసుకుంటారు, కానీ ఎగ్జామ్ పాస్ అవ్వడమే చాలా చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ తెలుగు నర్సెస్. అందుకే లక్ష్మీ నర్సింగ్ అకాడమీ ఉంది. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను కూడా మీకు హెల్ప్ చేయడానికి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డిహెచ్ఏ ప్రోమెట్రిక్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది పాస్ చేపించే బాధ్యత లక్ష్మీ నర్సింగ్ అకాడమీది. కాకపోతే మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే క్లాస్ మార్నింగ్ 5 AM to 7 AM ఉంటుంది. ఈవినింగ్ 5:15 PM నుంచి 7:15 PM వరకు ఉంటుంది.
ఓకే. సో మీకు ప్రతిరోజు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటమ్మా. ప్రతిరోజు 2 క్లాసుల లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు మార్నింగ్ డ్యూటీ ఉన్నప్పుడు ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఈవినింగ్ డ్యూటీ ఉన్నప్పుడు మార్నింగ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. అంతేగాని క్లాస్ అటెండ్ అవ్వకుండా పాస్ అవ్వాలి అనే ఆలోచన మాత్రం ఉంటే ఖచ్చితంగా ఈ నిమిషమే ఆ ఆలోచనని వదిలేసేయండి. సో ఇలా ఎన్ని రోజులు క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే మినిమం 35 to 45 డేస్ ఆన్లైన్ క్లాసెస్. మార్నింగ్ 5 to 7, ఈవినింగ్ 5:15 to 7:15 రెండు ఒకే క్లాస్ జరుగుతుంది. మీరు మార్నింగ్ అన్నా అటెండ్ అవ్వచ్చు, ఈవినింగ్ అన్నా అటెండ్ అవ్వచ్చు. మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 2 లింకులు ఇచ్చే బాధ్యత మాది. క్లాస్ అటెండ్ అవ్వాల్సిన బాధ్యత మీది. ఇలా 30 to 45 డేస్ అటెండ్ అయిన తర్వాత 6 డేస్ క్రాష్ కోర్స్ ఉంటుంది. సో ఇది ఆఫ్లైనే ఉంటుందమ్మా. తిరుపతిలో ఉంటుంది. తిరుపతికి మీరు రావాలి. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7:30 PM వరకు మీకు క్లాసెస్ అనేది 6 డేస్ ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది అడగచ్చు, సార్ ఇన్ని 35 to 45 డేస్ కోర్స్ వద్దు, 6 డేస్ క్రాష్ కోర్స్కి వస్తాము అనేసి అంటారు. ఖచ్చితంగా పాస్ అవ్వరు. ఎందుకంటే జెన్యున్ గా చెప్తున్నాను, మీకు థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. 35 to 45 డేస్ క్లాసెస్ థియరీ అటెండ్ అయిన తర్వాత క్రాష్ కోర్స్ ఉంటుంది. క్రాష్ కోర్స్ లో కంప్లీట్ గా క్వశ్చనరీస్, రీసెంట్ అప్డేట్స్, ఆ మంత్ లో డిహెచ్ఏకి అడిగిన క్వశ్చనరీస్ మీద ఫోకస్ చేస్తాం. సో ఎప్పుడైతే మిస్ అవ్వకుండా 35 to 45 డేస్ క్లాసెస్ అటెండ్ అయ్యి 6 డేస్ క్రాష్ కోర్స్ అటెండ్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ చేసుకుంటారో ఖచ్చితంగా మీ రిజల్ట్ అనేది పాస్ వస్తుంది. ఒక్కసారి పాస్ అయ్యారనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీ లైఫే మారుతుంది. చాలా మంది, సార్ మాకు 9 to 5 డ్యూటీస్ ఉన్నాయి, మాకు 8 to 6 డ్యూటీస్ ఉన్నాయి, జనరల్ డ్యూటీస్ ఉన్నాయి అన్నారు. దయచేసి చెప్తున్నాను, జనరల్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు లక్ష్మీ నర్సింగ్ అకాడమీకి కాంటాక్ట్ అవ్వకండి మా. ఎందుకంటే జనరల్ డ్యూటీస్ లో ఎవరైతే 9 to 5 నర్స్ గా జాబ్ చేస్తారో, లైఫ్ లో మీరు ఇండియాలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చెయ్యాలన్నా కష్టం, ప్రిపరేషన్ అవ్వలేరు. అబ్రాడ్కి వెళ్ళాలన్నా ప్రిపరేషన్ అవ్వలేరు. ఎవరైతే 6 hours షిఫ్ట్, మార్నింగ్ 8 to 2, 2 to 8, నైట్ 8 to 8 ఉంటుందో వీళ్ళకి కోచింగ్ అనేది యాప్టబుల్ అవుతుంది. కానీ జనరల్ డ్యూటీ ఉండే వాళ్ళకి యాప్టబుల్ కాదు. ఇదనే కాదు, లైఫ్ లో ఇంకేది కూడా చాలా కష్టం. అవ్వదు అని కాదు, కానీ చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే మార్నింగ్ 9 to 5 వరకు డ్యూటీస్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ చేసి మళ్ళీ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్దామని ప్రిపరేషన్ అయ్యే టైంలో మీకున్న 24 hours లో టైం అనేది ఉండదు. సో ఆల్రెడీ నర్సుగా స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ని గంటలు స్ట్రెస్ తీసుకున్నాక ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో స్ట్రెస్ అయిన తర్వాత మళ్ళీ చదవాలంటే చదివేయడం ఇంకొక స్ట్రెస్. సో ఇన్ని స్ట్రెస్ లో ఉండి మీరు నిద్ర ఎక్కడ పోతారు? చాలా ఇబ్బంది. సో 9 to 5 డ్యూటీస్ ఉన్న వాళ్ళు బెటర్. ఎవరైతే 9 to 5 డ్యూటీస్ చేయాలనుకుంటున్నారో ఓపీడీస్ లో కానీ, బ్లడ్ బ్యాంక్స్ లో కానీ, ఇంకా ఓటీస్ లో కానీ, ఓటీస్ అయితే ఓకే కన్సిడరబుల్, రిమైనింగ్ ఎక్కడైనా చేయాలంటే దయచేసి అవాయిడ్ చేయండి. షిఫ్ట్ డ్యూటీస్ అనేది తీసుకోండి. ప్రిఫర్ ICUs, ఎమర్జెన్సీస్ ఆర్ స్పెషాలిటీ వార్డ్స్. ఓకే. సో సెల్ఫ్ అసెస్మెంట్, డేటా ఫ్లో, ఎగ్జామ్ బుకింగ్, ఎలిజిబిలిటీ వచ్చినాక జాబ్ కి అప్లై చేస్తాము. జాబ్ అప్లైకి LNA అనేది మీకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు డేట్ వచ్చేసి August 18, 2026. ఇప్పటి వరకు మన దగ్గర ప్లేస్మెంట్ అయితే అఫీషియల్ గా లేదు. సో ఈ వీడియో మీరు ఏ రోజు చూస్తున్నారో ఆ డేట్ అనేది చూడండి. సో ఇప్పటి వరకు అయితే LNA అసిస్టెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్ లో జాబ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో జాబ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా కన్సల్టేషన్స్ ఉన్నాయి. కోచింగ్, తెలుగులో ఇచ్చే కోచింగ్ వన్ అండ్ ఓన్లీ నెంబర్ 1 అకాడమీ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డేటా ఫ్లో అంటే ఏం చెప్పాలంటే, మీరు చేసిన నర్సింగ్ డిగ్రీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అని వెరిఫై చేయడమే డేటా ఫ్లో. చాలా మంది ఇక్కడ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ మనీ ఇచ్చి మేనేజ్ చేస్తాం అనుకుంటున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోనమా, ఇది 2026 లో చేస్తున్న వీడియో. మీరు ఈ వీడియో ఏ రోజు చూస్తారో, ఏ ఇయర్ చూస్తారో నాకైతే తెలియదు, కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి అనే ఆలోచన ఉన్నా కూడా వదిలేసేయండి. మీ వల్ల వీలైతే ఎక్స్పీరియన్స్ నిజంగా చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, లేదా ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా డేటా ఫ్లో చేసుకోండి. జాబ్ రావడం కొంచెం కష్టం. మీరు ఫేక్ పెట్టి ఇనీషియల్ గా ఒకవేళ మాక్సిమం 99% అది యాక్సెప్ట్ అవ్వదు, ఎందుకంటే డేటా ఫ్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే. సో మన సైకాలజీ ఏమి, ఇక్కడ ఉండి బయటకు వెళ్ళి ₹1,00,000 శాలరీ తీసుకోవాలనుకుని ఆలోచించిన మనకే ఇంత ఉంటే 1 lakh శాలరీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇంకెంత ఆలోచన ఉంటుందో మీరు ఒక్క సింపుల్ ట్రిక్ ఆలోచించండి. ఓకే. సో ఎవరు ఫ్రీగా డబ్బులు ఇవ్వరు. ఎవరైతే అర్హులు అంటారు కదా, సో వాట్ వి కాల్డ్
ఇన్ఎలిజిబుల్. ఓకే. సో ఎవరైతే ఎలిజిబుల్ కాని పీపుల్ ఉంటారో వాళ్ళకి ఛాన్స్ అనేది లేదు. మీరు ఖచ్చితంగా కష్టపడి హాస్పిటల్‌లో జాబ్ చేసి చేయాలి. ఇంటర్వ్యూలో 2 క్వెషన్‌లు అడిగితే దొరికిపోతారు మా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే. నా రిక్వెస్ట్ ఏమంటే ఖచ్చితంగా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలామంది సెంటెన్స్‌కి వెళ్ళినోళ్ళు గూడా అంటే జైలుకి వెళ్ళినోళ్ళు గూడా ఉన్నారు. జైలు అంటే కంప్లీట్‌గా జైలుకి వెళ్లరు. మన లైసెన్స్ క్యాన్సెల్ చేయడం, సస్పెన్షన్ చేయడం, ఇంటర్నేషనల్‌గా బ్యాన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి. సో డేటా ఫ్లోలో ఎలాంటి ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టకండి. సో మనం దుబాయ్‌లో చూస్తే దుబాయ్‌లో అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ బావుంటుంది. అక్కడ కల్చర్ బావుంటుంది. టాక్స్ ఫ్రీ ఉంటుంది. సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఇంకా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంటుంది. సో ఎవరైతే అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ ప్రాసెస్. మీరు కరెక్ట్‌గా చేసుకుంటే వితిన్ 3 మంత్స్‌లో కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. 3-6 మంత్స్‌లో. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే వి ప్రొవైడ్ క్లాసెస్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఓన్లీ ఇన్ తెలుగు. తెలుగు అంటే మరీ అచ్చ తెలుగు అని కాదమ్మా. మీకు అర్థమయ్యేటట్టు లాంగ్వేజెస్‌లో కావాలంటే డెమో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే అందరూ వెళ్లి చూడండి. నెక్స్ట్ కంప్లీట్ డీహెచ్ఏ గైడెన్స్. డీహెచ్ఏ కాదు సౌదీ రాయాలన్నా, ఖత్తర్ రాయాలన్నా, ఓమన్ రాయాలన్నా, ఇంకే ప్రోమెట్రిక్ రాయాలన్నా కూడా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. డేటా ఫ్లో సపోర్ట్, రిజిస్ట్రేషన్ అసిస్టెంట్, డైరీ లైవ్ క్లాస్, స్టడీ మెటీరియల్స్ మన అకాడమీ నుంచి స్పెషల్‌గా డిజైన్ చేసిన ప్రోమెట్రిక్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. సో ఆ మెటీరియల్స్ ఇస్తాము. మాక్ టెస్ట్ ఇస్తాం. ఫ్రీ క్రాష్ కోర్స్ ఏదైతే 6 డేస్ క్రాష్ కోర్స్ ఉందో దీనికి మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ కోర్స్ వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. కాకపోతే మీకు 1-2 మంత్స్ మోస్ట్‌లీ సరిపోతుంది. కొంచెం డల్ స్టూడెంట్స్ ఉన్నా కూడా 2 మంత్స్ ఆర్ 3 మంత్స్, 6 మంత్స్ కూడా చేయొచ్చు. మా ఇబ్బంది లేదు. మీరు ఒకసారి జాయిన్ అయితే పాస్ అయ్యేంత వరకు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అది ప్రోమెట్రిక్ కానీ ఇంకే కోర్స్ అయినా కూడా. ఓకే. సో మన ఆఫీస్ అనేది తిరుపతిలో ఉంటుంది. సో బాలాజీ కాలనీ ట్రాఫిక్ సిగ్నల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్‌లో లక్ష్మీ నర్సింగ్ అకాడమీ అని కొడితే మన ఆఫీస్, మన అకాడమీ స్పేస్ వస్తుంది. ఒకసారి రండి, విజిట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ఉన్నా ఆర్ కింద ఉన్న మన నంబర్‌కి 8688630187 నంబర్‌కి కాంటాక్ట్ అయితే మన టీమ్ రెస్పాన్స్ అవుతారు. మీకు కావాల్సిన హెల్ప్ అనేది చేస్తారు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ డీహెచ్ఏ. గుర్తుపెట్టుకోండిమా, లక్ష్మీ నర్సింగ్ అకాడమీ డీహెచ్ఏకే కాదు అన్ని గల్ఫ్ కంట్రీస్‌కి ఓన్లీ ఫర్ నర్సెస్‌కి కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ డీహెచ్ఏ ఎంటైర్ ప్రాసెస్ ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్‌గా 1,00,000 to 2,00,000 వరకు మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఇంకా ఎక్కచ్చు కూడా. ఓకే. సో డేటా ఫ్లో కంటూ సర్టెన్ మనీ ఉంటుంది. ఎగ్జామ్‌కి ఒక సర్టెన్ మనీ ఉంటుంది. ఎగ్జామ్ అయినాక ఎలిజిబిలిటీ లెటర్ డౌన్‌లోడ్ చేయడానికి ఒక మనీ ఉంటుంది. ఫీజ్ పే చేయాలి. ఓకే. సో ఈ ఈ ప్రాసెస్‌లో అంతా పే చేసేటప్పుడు చాలామంది కోచింగ్ అవసరం లేదు, క్లాసెస్ అవసరం లేదు అనుకుంటారు. ఒక్కసారి లక్ష్మీ నర్సింగ్ అకాడమీకి వెళ్లి ఒకసారి రివ్యూస్ చూడండి. మన దగ్గర ఆల్రెడీ అలా వెళ్లి ఫెయిల్ అయినోళ్ళున్నారు. ఔట్ సైడ్ కంట్రీస్‌కి వెళ్లి తిరిగి మళ్ళీ ఇండియాకొచ్చి కోచింగ్ తీసుకొని పాస్ అయ్యి మళ్ళీ వెళ్ళినోళ్ళున్నారు. ఒక్కసారి అన్ని ఎంక్వైరీ చేయండి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఇది మీ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఓకే. సో ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే డెసిషన్ తీసుకోండి. వీలైతే ఒకసారి ఆఫీస్‌కొచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 డ్యూరింగ్ ద వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డీహెచ్ఏ. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే చాలా చాలా థాంక్స్. మీకంటూ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూసారు. ఎవరైతే ఫ్యూచర్ నర్సెస్ అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో ఎస్పెషల్లీ తెలుగు నర్సెస్ వాళ్ళకి వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. అండ్ ఎవరైనా కాలేజ్ ప్రిన్సిపల్స్ గాని ఆర్ లెక్చరర్స్ గాని చూస్తా అంటే ప్లీజ్ కాంటాక్ట్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ. వి వాంట్ టు కొలాబరేట్ విత్ యూ పీపుల్ అండ్ వి వాంట్ టు డూ మనం మోర్ రీసెర్చ్ అనేది చేద్దాం. చాలా మంది తెలుగు నర్సెస్‌కి హెల్ప్ చేయాలి అనేది లక్ష్మీ నర్సింగ్ అకాడమీ మెయిన్ మోటివ్. సో దిస్ ఈస్ శ్రీనివాస్ శర్మ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లక్ష్మీ నర్సింగ్ అకాడమీ. థాంక్ యూ ఆల్.